హలో గైస్, ఐఎమ్ అలేఖి రెడ్డి. ఓకే, రీసెంట్గా మనము జార్జియా వచ్చేసరికి యుఎస్ఏలో వన్ ఆఫ్ ద స్టేట్. ఓకే, అది వచ్చేసరికి యుఎస్ మొత్తం ఇలా ఒక బౌల్ షేప్లో ఉంటుంది కదా. సో దాంట్లో సదరన్ ఈస్టర్న్ సైడ్ ఉంటుంది. సదరన్ ఈస్టర్న్ సైడ్లో జార్జియా అనేది ఒక చిన్న స్టేట్. ఓకే, ఆ స్టేట్లో ఏమైందంటే రీసెంట్గా ఒక 11 మెంబర్స్ ఇండియన్స్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ వల్ల 11 ఇండియన్స్ కిల్ అయిపోతారు. అంటే వాళ్ళకి అసలు తెలీదు. అంటే వాళ్ళు ఒక లాక్డ్ రూమ్లో ఉన్నారు. ఎందుకంటే అది హైయెస్ట్ పాయింట్. జార్జియా అనేది ఒక టూరిస్ట్ ప్లేస్, బాగా అది వాళ్ళు ఉన్న ప్లేస్. ఓకే, అందులో జార్జియాలో ద విక్టిమ్స్ వర్ డిస్కవర్డ్ ఇన్ ఏ స్లీపింగ్ ఏరియా అబౌవ్ ది హవేలీ రెస్టారెంట్. హవేలీ రెస్టారెంట్లో వీళ్ళు వర్క్ చేస్తారు. అది హైయెస్ట్ స్లీపింగ్ ఏరియా. వీళ్ళు స్లీపింగ్ ఏరియాలో వీళ్ళు డిస్కవర్ అంటే తర్వాత చనిపోయినట్టు వీళ్ళు కనుక్కోవడం జరిగింది. ఎందువల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది లీకేజ్ అయింది. అంటే వీళ్ళు క్లోజ్డ్ రూమ్లో ఉండడం వల్ల వెంటిలేషన్ లేదు. సో అంత క్లోజ్డ్, అంత కూల్ ఏరియాలో ఉన్నప్పుడు వింటర్లో ఎస్పెషల్ ఏమవుతుంది అంటే క్లోజ్డ్గానే అన్నీ లాక్ చేసుకొని పడుకుంటాం. సో అలానే వాళ్ళు కూడా పడుకున్నారు. సో అక్కడ కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అయ్యి వీళ్ళకి తెలియకుండానే, అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది సైలెంట్ కిల్లర్. అసలు మనకు ఏదైనా మనం స్లీపింగ్ టైంలో కానీ మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ కాన్షియస్గా కాన్సన్ట్రేట్ చేయకపోయినా కానీ దాన్ని గమనించలేము. మనం అలర్ట్గా కాన్షియస్గా ఉన్నప్పుడు మాత్రమే కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అనేది మనం కనుక్కుంటాం. ఎందుకంటే అది ఆర్డర్లెస్. ఓకే, ఈవెన్ మనకి కలర్ తెలీదు, దాని స్మెల్ తెలీదు. ఓకే, సైలెంట్ కిల్లర్గా అలా వచ్చేసి చంపేసి వెళ్ళిపోద్ది. సో అలా వాళ్ళ కార్బన్ మోనాక్సైడ్ అనేది నైట్ టైం నిద్రపోతున్నప్పుడు అది లీకేజ్ అవ్వడం వల్ల 11 మెంబర్స్ ఇండియన్స్ అనేవాళ్ళు చనిపోతారు. హవేలీ రెస్టారెంట్ అది వచ్చేసరికి లొకేటెడ్ విత్ ఇన్ గౌదావి, ద లార్జెస్ట్ హైయెస్ట్ స్కై రిసార్ట్ ఇన్ ది క్యాకస్ మౌంటైన్స్. క్యాకస్ మౌంటైన్ అనేది మన జాగ్రఫికల్గా కూడా చాలా ఇంపార్టెంట్. క్యాకసస్ మౌంటైన్స్ అనేది జార్జియాలో ఉంది. క్యాకసస్ మౌంటైన్ హైయెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కూడా అది. సో అందుకు చాలామంది ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి. సో అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళిన 11 ఇండియన్స్ నైట్కి నైటే చనిపోతారు. ఈవెన్ వాళ్ళకి తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళు చనిపోతున్నారా, అసలు ఏమవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా షాక్. సో కార్బన్ మోనాక్సైడ్ అనేది మనకి, ఇంకా కార్బన్ మోనాక్సైడ్ ఒకవేళ మన కాన్షియస్గా ఉన్న టైంలోనైనా గిడ్డినెస్, వామిటింగ్స్ ఇవన్నీ తెలుస్తాయి. బట్ వాళ్ళు అలా నైట్ నిద్రపోతున్న టైం కాబట్టి వాళ్ళకి తెలియదు. సిమ్టమ్స్ ఆఫ్ పాయిజనింగ్ ఇంక్లూడ్ హెడేక్, డిగ్గినెస్, వీక్నెస్ ఇవన్నీ వస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ ఈస్ ప్రొడ్యూసింగ్ బై ది ఇన్కంప్లీట్ కంబషన్. దట్ టైమ్ సైలెంట్ కిల్లర్ రిఫ్లెక్ట్ ది ఇన్సీడియస్ నేచర్ ఆఫ్ ది కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్. సో వెరీ డేంజరస్. ఈ జార్జియా అనేది యుఎస్ఏలో వన్ ఆఫ్ ద స్టేట్. సదరన్ ఈస్టర్న్ సైడ్ ఉంటుంది. సేమ్ మన ఇండియాలో ఏపీ ఎలా ఉంటుందో సదరన్ సైడ్, ఈస్టర్న్ సైడ్ ఉంటుంది. సో అట్లా జార్జియా అనేది కూడా. సో క్యాకసస్ మౌంటైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జాగ్రఫికల్గా. మనం క్యాకసస్ మౌంటైన్ ఎక్కడ అని చూస్తే జార్జియా, యుఎస్ఏలో. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ సాడ్ న్యూస్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.